మొన్న గిరిజన తల్లి బిడ్డ వరుస మరణాలు. ఈ రోజు మరో చంటి బిడ్డ ప్రవీణ్ మరణం. ఎన్నాళ్ళీ కష్టాలు, ఎన్నాళ్ళీ డోలీ మోతలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర పంచాయతీ శివారు చట్టంపాడు గ్రామంలో జన్ని ప్రవీణ్ అనే చంటిబాబు 7 కిలోమీటర్లు కొండదించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు ఉంచి మంచి వైద్యం కోసం విజయనగరం గోసా హాస్పిటల్ కి పంపించగా వైద్యం అందుతుండగా మృతి చెందిన చంటిబాబు చనిపోయిన పసిబిడ్డను ప్రైవేటు వాహనంలో బొడ్డవర రైల్వే స్టేషన్ వరకు 3,000 రూపాయలు కిరాయి ఇచ్చి తల్లిదండ్రులు తీసుకురావటం జరిగింది. అక్కడ నుంచి కొండపైకి మూసుకుంటూ వెళ్తున్నారు. నిన్నగాక మొన్న తల్లి బిడ్డ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కారణాలు తెలియని చిన్నారుల మరణాలను ఆపే ప్రభుత్వం యంత్రాంగమే లేదా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన పసికందు మరణాలను ప్రభుత్వం చేసే మరణాలుగానే భావిస్తున్నామని, వైద్య ఆరోగ్య శాఖ సరిగ్గా పనిచేయకపోవటం వలన ఈ మరణాలు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీస రహదారి సౌకర్యం లేక, సకాలంలో వైద్యం అందక ఇలా ప్రాణాలు పోతూ ఉంటే మరి ఇంకెన్ని ప్రాణాలు పోవాలంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు గౌరీష్ అండి, గిరిజన సంఘం డివిజన్ బాధ్యులు. నిన్నటికి మొన్నటిగా తల్లి బిడ్డ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈరోజు ఒక చంటి బాబు, సంవత్సరంన్నర బాబు ఈరోజు మళ్ళీ చనిపోవడం అయితే జరిగింది. ప్రధాన కారణం అక్కడ ఏం జరుగుతుందనేది ఇటు వైద్యులు కానీ, లేకపోతే అటు ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎవరు చెప్పని పరిస్థితి. ఈ చిన్నారుల మరణాలు ఆపే దుస్థితి కనిపించటం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్యాధికారులను, అదేవిధంగా అక్కడ నీటికి సంబంధించి ఏమైనా ఇబ్బందా లేదా ఈ పరిశీలన చేసి చిన్నారి మరణాలు ఆపే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు ఎమ్మెల్యే గారు, ఒకవైపు ఎమ్మెల్సీ గారు రాజకీయంగా తగులాడుకుంటున్నారు తప్ప అక్కడ జరిగే మరణాలు ఏం జరుగుతున్నాయి అనేది పరిశీలన చేసి మరణాలను ఆపే విధంగా చేయటం లేదు. కాబట్టి అటువైపు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరణాలు ఆపే విధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరణాలు ఆపే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం. అదేవిధంగా గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక 6-7 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకి ప్రధానంగా రహదారి సౌకర్యం లేదు. ఈ రహదారి సౌకర్యం లేదు కాబట్టి ఎవరైనా అనారోగ్యం పాలైతే డోలీలతో కిందకి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా వైద్యాధికారులు కొండలపైన రహదారి లేదని చెప్పేసి సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఈ కారణాలతో పాటు గిరిజనులు కొంత అమాయకత్వం కావడం వల్ల పసర మందులకి కొంత బయటికి వెళ్ళే పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తగు గిరిజనులకి సలహాలు, సూచనలు ఇస్తూ, అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు పెట్టి కొంచెం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రధానమైన సమస్య రోడ్డు కాబట్టి రోడ్డుకి మొన్ననే కలెక్టర్ గారు నిధులు శాంక్షన్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. అది ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితి. ఈలోగా ఎంతమంది చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి త్వరగా చర్యలు తీసుకొని రహదారి మార్గాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.